నమస్కారం అండి. అందరికి క్షణార్థి. నేను మీ మానస. నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. అక్క నా కోసం ఒక వీడియో చూడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి ఎల్లమ్మ తల్లి వస్తుందట. వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ తల్లి పండుగ కూడా చేశారట. అయితే పండుగ చేసిన కొన్ని రోజులకు అమ్మవారు రావడం అనేది జరగలేదట. అయితే ఎందుకు రావట్లేదు అక్క? అమ్మవారి పండుగ కూడా చేశాం కదా! అయినా ఎల్లమ్మ తల్లి ఎందుకు రావట్లేదు? అయితే కొద్ది రోజులుగా మాకు తెలిసిన విషయం ఏంటంటే మా ఇంట్లోనే మట్టి తోసి నల్ల బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగిందక్క. అది తీసేసుకున్నాం. చాతబడి అని చెప్పారు. చాతబడిని కూడా తీసేసుకున్నాం అక్క. అయినా అమ్మవారు రావట్లేదక్క. ఇదేం చేయాలక్క? దానికి పరిష్కారం ఏంటక్క? ఒక వీడియో చేయండి అని చెప్పేసి నన్నడిగింది. అయితే తల్లి మీరు ఎల్లమ్మ పండుగ చేశారు. మీకు పండుగ చేసినప్పుడు మీ అమ్మకు వాక్ అనేది వచ్చిందా? లేకపోతే పలుకులొచ్చాయా? లేకపోతే మీ అమ్మకి దేవుడొస్తారా? లేకపోతే ఎవరైనా చెప్పడం జరిగిందా? దాన్ని బట్టి మీకు అమ్మ వస్తుందా? రాదా? అని చెప్పేసి నేను చెప్పడం అనేది జరుగుతది. ఒకవేళ ఫస్ట్ నుంచెల్లి మీ అమ్మకు లేకపోతే ఎక్కడికన్నా ఎళ్ళినా ఎల్లమ్మ నీడలున్నాయా అని చెప్పేసి అనడమేనా? లేకపోతే మీ అమ్మకు నోటి నుంచెల్లి మాటొచ్చేదా? లేకపోతే మీ అమ్మకు నోటి నుంచి మాట రాకుండా ఎవరైనా కట్టేసారా? దాన్ని బట్టి తెలుసుకో తల్లి. ఒకవేళ మీరు తెలుసుకున్నా అన్నారు, ఎక్కడికో వెళ్ళా అన్నారు. వెళ్ళిన కాడ చేతబడి అని చెప్పారక్క. చేతబడి తీసేసుకున్నామంటే, చేతబడి తీసేసుకున్నారు తల్లి. అయినా నోటి నుంచి మాట రావట్లేదంటే, నోటి నుంచెల్లి మాట రావట్లేదా తల్లి? 2 కారణాలుంటాయి తల్లి. మీ అమ్మకు రాకుండా గట్టిగా ముళ్ళేయడం వల్ల గూడా నోటి నుంచెల్లి మాట రాకుండా ఉంటుందండి. మీకు అట్లా అమ్మవారు రావాలి, బయట పడాలంటే ఎక్కడైనా కొలుపు చెప్పించుకునే వారి దగ్గరికి ఒక 3 వారాలన్నా, 5 వారాలన్నా లేకపోతే కట్లన్నా విడిపించుకో తల్లి. అట్లా విడిపించుకుంటేనే అమ్మ అనేది బయటపడుతుంది గానీ, నేను చేతబడి తీసేసుకున్నానక్క అమ్మ బయటపడాలంటే బయటపడదు తల్లి. ఎక్కడికైనా వెళ్లి మీరు ఒకసారి ప్రయత్నించారా అమ్మ? లేకపోతే ఇంతవరకు ఎప్పటికి మీ అమ్మకు వాక్కు రాలేదు, నా అమ్మ వస్తుందని చెప్పారక్క. కానీ ఇంకా రాలేదు అంటే ఒక్కటే చెప్పే తల్లి, ప్రతి ఒక్కరికి దేవుడు రావాలని లేదు. దేవుడి నీడలుంటాయి గానీ, అందరి ఒంటి మీదకి అమ్మవారు రావాలని లేదు. ప్రతి ఒక్కరు బేడీలు వేసుకున్న వాళ్ళు, గవల దర్శనం వేసుకున్న వారి నోటి నుంచి మాట రావాలి, అమ్మవారు చెప్పుకోవాలనైతే ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరును బట్టి ఉంటుంది. ఇంతవరకు నోటి నుంచెల్లి మాట రాలేదు కానీ, అమ్మవారొస్తుందని చెప్పేసి అంటున్నారనంటే మాత్రం అంతవరకే తల్లి. అందరికి నోటి నుంచి మాట అయితే రాదు. కొంతమంది ఒంటి మీదకొస్తుంది తల్లి, కొంతమందికి రాదు. నీడలు మాత్రమే ఉంటాయి. ఏంటంటే ఏదైనా ఉన్నా గూడా కలలలో సూచించడం, కలలలో కనబడడం, అమ్మ అలా కలలలో వచ్చి చెప్తుందన్నట్టు. బయటికి అమ్మ అనేది రాదు. మీకొకవేళ అలానే అయితే మీ అమ్మకి ఎప్పుడు ఇంతవరకు రాలేదు అంటే వస్తదనైతే నమ్మకం అయితే నేను చెప్పలేను తల్లి. ఒకవేళ మీ అమ్మకు ఇంతవరకొచ్చింది, ఇప్పుడు రావట్లేదంటే మీ ఇంటికి ఎవరో చేతబడి చేశారని చెప్పారు. అది తీయించుకున్నామని చెప్పారు గానీ, తీయించుకున్న తర్వాత గూడా చేసిన వాళ్ళు గూడా బందోబస్తుగా చేస్తుంటారు తల్లి. నువ్వు చెప్పావు నల్ల బొమ్మ పెట్టారక్క అని చెప్పి. బందోబస్తుగానే వాళ్ళు మిమ్మల్ని ఆగం చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. మీ అమ్మకి గట్టిగానే ముల్లేశారు. హ్మ్. గట్టిగానే ముల్లేశారు తల్లి. ఆ ముళ్ళ నుంచెల్లి బయటికి పడాలి, లేకపోతే ఆ కట్లల నుంచెల్లి బయటికి పడాలంటే ఎక్కడికన్నా వెళ్ళాలి తల్లి. అమ్మను ఎక్కడికైనా తీసుకెళ్ళు తల్లి. ఎక్కడైనా కొలుపు చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి 5 వారాలు కానివ్వండి, లేకపోతే 3 వారాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పే విధంగా ఎలా అయితే చెప్తారో ఆ కొలుపు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఆ అమ్మని ఒక 4, 5 వారాలు తీసుకెళ్ళి తల్లి. ఆ అమ్మకు వాక్ అనేది వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. లేదక్క నేనెక్కడికి తీసుకెళ్ళనక్క అని చెప్పేసి నువ్వనుకుంటే మాత్రం, లేదక్క ఎక్కడికి తీసుకెళ్ళలేదక్క ఇంతవరకు అమ్మనంటే, ఇక్కడ కొలుపు చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తల్లి. వాళ్ళే చెప్తారు. అసలు ఏంటి సమస్య? లేకపోతే కట్లల్లో పడ్డవా? లేకపోతే దేనికి రావట్లేదు ఇంకా అమ్మ చేతబడి తీసేసినా గూడా అమ్మవారు ఎందుకు బయటపడట్లేదు అనే విషయం తెలుస్తుంది. మీ అమ్మకేదైనా గాలి లాంటిది సోకినా, లేకపోతే చెడు లాంటిది గూడా మీ అమ్మ మీదున్నా గూడా తీసేసినా గూడా కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. చెడు తీసేసిన ఒక 1 మంత్ కానివ్వండి, 2 మంత్స్ గాని కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత కూడా అమ్మ అనేది బయట పడడమే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఏంటంటే మీరు అలా చేసుకున్నా గూడా మీరు పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలండి ఎల్లమ్మ తల్లికి. ఎల్లమ్మ తల్లికి పూజ చేసుకోవడం కూడా స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ ఎల్లమ్మ తల్లి పూజ చేసుకున్న సోమవారం రోజు నేను చెప్పే సలహా అయితే పాటించండి తల్లి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సోమవారం రోజు ఏంటంటే ఒక 5 వారాలన్నా, 7 వారాలన్నా శివాలయంకి వెళ్లి అభిషేకం చేసి శివయ్యకి ఏమని మొక్కండంటే మీకు వాక్కు రావాలని చెప్పేసి ఒక తమలపాకు మీద మీకు ఏ దేవుడైతే వస్తున్నాడో 5 కానివ్వండి, లేకపోతే 3 కానివ్వండి, ఆ అమ్మవారి పేరు పెట్టి ఆ శివాలయంకి వెళ్లి ఆ తమలపాకులు సమర్పించి రండి. అలా మీకు వాక్‌శుద్ధి అనేది ఆ శివయ్య అనేది ఇస్తాడు. మీకు నోటి నుంచి మాట రావట్లేదని చెప్పేసి అంటున్నారు గదా! మీ కట్లు ఏమన్నా ఉన్నా, ఏమున్నా కలలొచ్చి శివయ్య బయటికి దెంపుకుంటాడండి. అలా 5 వారాలన్నా, లేకపోతే 7 వారాలన్నా సోమవారం శివాలయంకి వెళ్లి నీకు ఎల్లమ్మ తల్లి వస్తుంది గదా! ఎల్లమ్మ తల్లి పేరు మీద 5 తమలపాకులు, 3 తమలపాకులన్నా శివయ్యకి సమర్పించి మీకు
మీ మనసులో ఉన్న సంకల్పం ఆయనకు చెప్పుకొని దీపారాధన చేసి అభిషేకం చేసుకొని రండి. 7 వారాలు చేయండి అలా. ఖచ్చితంగా మీకేమైనా కట్లున్నా గూడా తెగిపోతాయి. అక్కడనే మీకు బయటపడడం అనేది జరుగుతుంది. అమ్మవారు గూడా. మీరు ఏదున్నా గూడా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతోని చేయండి. నమ్మకంతో చేయండి. నమ్మకం లేకుంటే ముందు అడుగేస్తే మాత్రం మీకు ఏ పనిలో గూడా సక్సెస్ అనేది కాదు. ఏదో చెయ్యాలి, ఎవరో చెప్పారని మాత్రం చేస్తే మాత్రం మీరు ముందుకెళ్ళలేరండి. నమ్మకం అనేది ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని ఆ భగవంతుని మీద భారమేసుకొని అన్నీ జరుగుతాయని చెప్పేసి మీరు అనుకోని ముందుకెళ్ళండి గానీ, ఎవరో చెప్పారని మాత్రం చేస్తే మాత్రం మీరు అలా ముందుకెళ్ళలేరు. కాబట్టి నేను చెప్పిన చిన్న పరిహారం అయితే పాటించు తల్లి. మీ అమ్మకి చెప్పండి. ఎక్కడికన్నా వెళ్ళమనన్నా చెప్పండి. లేకపోతే నేను చెప్పినట్టు 7 వారాలు శివుడి దగ్గరికి వెళ్లి ఎల్లమ్మ తల్లి పేరు మీద 3 అన్నా, 5 అన్నా తమలపాకులు రాసి మీ సంకల్పం ఆయనకు చెప్పుకొని 7 వారాలు శివయ్య దగ్గరికి వెళ్లి అభిషేకం చేసుకొని రమ్మనండి. నీకు కట్లు ఏదైనా ఉన్నా గూడా ఆయన కలలో వచ్చి తెంపి పడేస్తాడు. మీకు అక్కడనే అమ్మవారు రావడం అనేది గూడా జరుగుతుంది తల్లి. మీకు ఈ వీడియో నచ్చితే ధన్యవాదాలమ్మా. శనార్థి అందరికీ.